భారతదేశంలో మరొక భారీ విమాన ప్రమాదం త్రుటిలో తప్పిందనే చెప్పాలి. టేకాఫ్ సమయంలో విమానం టైర్ ఒక్కసారిగా ఊడిపోయింది. కాండ్లా నుంచి ముంబైకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 78 మంది ప్రయాణికులతో ముంబైకి బయలుదేరింది స్పైస్ జెట్ విమానం. ముంబైలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ మధ్యలో జరిగినటువంటి ప్రాసెసే ఒక రకంగా ప్రయాణికులకి ప్రాణ భయం అంటే ఎలా ఉంటుందో చూపించాయి. విమానం ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. గాల్లోకి ఎగురుతున్న సమయంలో ఏదో రన్వే మీద పడిపోయినట్లుగా అనిపించింది అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి. వెంటనే అక్కడ వర్క్ చేసే వాళ్ళని పంపించారు. ఏం పడిపోయింది విమానం నుంచి చెక్ చేయండి అంటూ పంపించారు. అయితే అక్కడ చూసినటువంటి ఆ సిబ్బంది విమానం టైర్ ఊడిపోయింది అంటూ చెప్పారు. ఒక్కసారిగా ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీ అలర్ట్ను కూడా ప్రజలకు ఇచ్చినట్లుగా లోపల ఉన్నటువంటి ప్రయాణికులకు పైలట్ ఇచ్చారు. కానీ ల్యాండ్ చేయగలుగుతామన్న ధీమాతో అలాగే ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా తెలుస్తోంది. గుజరాత్లోని కండ్లా నుంచి ముంబైకి Q400 స్పైస్ జెట్ విమానం ఈరోజు మధ్యాహ్నం బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 75 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. టేకాఫ్ అయిన వెంటనే విమాన చక్రాల్లో ఒకటి రన్వే మీద పడిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ముందుగా దీనికి సంబంధించి అలర్ట్ చేశారు. ఒక ఎమర్జెన్సీ అలర్ట్ కూడా ఇచ్చారు. కానీ ఖచ్చితంగా అక్కడ ల్యాండ్ చేయాలన్నా సరే, లేదంటే ఇప్పుడు తీరా వెళ్ళిన తర్వాత రీచ్ అయిన తర్వాత ల్యాండ్ అవ్వాలన్నా ఎక్కడైనా సరే టైర్ అనేది ఇంపార్టెంటే అంటూ గుర్తించారు. ఈ నేపథ్యంలో ల్యాండ్ చేయగలుగుతాం, తక్కువ మంది ప్రయాణికులు ఉండడం, విమానం యొక్క బరువు ఆ సమయంలో కొంత మోడరేట్గా ఉన్న నేపథ్యంలో క్యాలిక్యులేషన్ ప్రకారం ఖచ్చితంగా ల్యాండ్ చేయగలుగుతామన్న నమ్మకంలో పైలట్స్ ఉండడంతో ఇక ల్యాండ్ చేయడానికి అవకాశం కల్పించారు, ల్యాండ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. అయితే విమానానికి సహజంగా మనందరికీ తెలుసు వెనక భాగంలో ఉండేటువంటి టైర్లు రెండు కాదు, ఒక్కొక్క సైడు రెండు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు ఉన్నటువంటి రెండు టైర్లలో ఒక టైర్ మాత్రమే ఊడిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేశారు. అంటే రెండో వైపు రెండు టైర్లు ఉన్నాయి, ఫ్రంట్ వైపు ఉన్నటువంటి టైర్ కూడా సేఫ్గానే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక విమానం ల్యాండ్ అవ్వడానికి పెద్దగా మిగతా టైర్స్ మీద, అంటే ఆ ఉన్న మిగిలినటువంటి ఒక టైర్ మీద అంత ఓవర్ బర్డెన్ పడే అవకాశం లేదని, అన్ఈవెన్ బర్డెన్ పడి ప్రమాదం జరిగే అవకాశం లేదు అంటూ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా విమానాన్ని ల్యాండ్ చేశారు.